మాటి మాటికి కోపం వస్తుందా? ప్రేమగా జీవించలేకపోతున్నావా? ప్రేమగా మాట్లాడలేకపోతున్నావా? అయితే మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే కోపంతో బాధపడుతున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నా. కోపం అనే వ్యసనం నుంచి దూరం చేయండి. ముఖ్యంగా కోపం నుంచి నేను ప్రత్యేకంగా మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి ఆయన. కోపాన్ని తీసివేసి మీ ప్రేమతో నింపండి. ప్రేమతో మాట్లాడే కృపను దయచేయండి. ప్రేమతో అయా ఆదరించే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో కోపాన్ని తీసివేయండి. శాంతితో నింపండి, నెమ్మదితో నింపండి, సంతోషంతో నింపండి, సమానంతో నింపండి. శాంతికి సమాధానం కర్త అయిన దేవా మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరికైతే కోపంతో బాధపడుతున్నారో, మాటి మాటికి కోపం వస్తుందో, అయ్యా మాటి మాటికి జవాబు కోపంతో చెప్తున్నారో వాళ్ళ మనసులో మార్చి సమానంతోనూ ప్రేమగా మాట్లాడే కృపను దయచేయమని, ప్రత్యేకమైన కృపతో నింపమని, ప్రతి ఒక్కరిని పేరు పేరంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.